హాయ్, కాఫీ టైం విత్ కేఎస్ఆర్కు స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో చందక రామదాస్ గారు. ఆయన ఒమన్ క్యాపిటల్ మస్కట్లో తెలుగు వారందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన వ్యక్తిగా ఈరోజు అక్కడ మన తెలుగువారిగా ఉన్నారు. నమస్కారం. నమస్తే సార్. సార్, ఎలా జరిగింది ఈ ప్రయాణం? ఇప్పుడు మనకి దేశ విదేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా కానీ ఎంతో అభిమానంగా చూసుకుంటా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది గల్ఫ్కి రకరకాల జీవన ముక్తి కోసం, అంటే మీరంటే చదువుకుని విద్యావంతులుగా వెళ్ళారు. బీటెక్ సివిల్ చేశారు, తర్వాత లా కోర్స్ చేశారు, ఇంకొక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా చేసి అక్కడికి వెళ్ళి ఇప్పుడు వ్యాపారం, మొదట ఉద్యోగంలో స్థిరపడి తర్వాత వ్యాపారంలో స్థిరపడారు. ఇది ఎలా జరిగింది? యాక్చువల్గా నేను 98లో ఇక్కడ ఫస్ట్ నేను భోగాపురం దగ్గర గమ్ సిటీ అని గోస్పల్ట్ అన్రీచ్డ్ నేటివ్ విలేజ్ విజయనగరం డిస్ట్రిక్ట్ మాది భీమసింగ్ సార్. మా నాన్నగారు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు 4 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మేము అందరం పెట్టి పేడ సర్దుకొని వెళ్ళడం అలవాటు మాకు. అయితే నా ఇంజనీరింగ్ విజయవాడ సిద్ధార్థలో చేశాను. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో విజయవాడ చేశాను. అంటే రెండు ఉన్నాయి అక్కడ, సిద్ధార్థ పివి సిద్ధార్థ అని కూడా. పివి సిద్ధార్థ ఇంజనీరింగ్ చేశాను. విఆర్ఎస్సిసిలో నేను ఇంజనీరింగ్ చేశాను. ఏ బ్యాచ్ అండి? 90 మాది డిప్లొమా స్ట్రీమ్. నేను డిప్లొమా శ్రీకాకుళంలో చదివాను. డిప్లొమా తర్వాత నేను 92-95 సిరీస్ లో 92-95లో అక్కడ చదివారు. చదివి బయటపెట్టి చేశాను. తర్వాత ఇంజనీరింగ్ అవగానే 1 year భోగాపురంలో జాబ్ చేశాను. ఈ కేఏ పాల్ దగ్గర. కేఏ పాల్, ఇన్ఫాక్ట్ కేఏ పాల్ మాకు దూరపు రిలేషన్ ఉంది. ఆయనకి దూరపు రిలేషన్ అంటే ఆయన తర్వాత క్రిస్టియన్ కన్వర్టెడ్ అయిపోవడం వల్ల ఆ నాన్నగారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎవాంజలిస్ట్. అవును. అయితే ఆ భోగాపురంలో గమ్ సిటీ అని ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేసాం. అందులో నేను స్టార్టింగ్ నా ఫస్ట్ ప్యాకేజ్ అక్కడే తీసుకున్నాను. అండ్ మంత్లీ ప్యాకేజ్ వాళ్ళ దగ్గర 1 year వర్క్ చేశాను. హైవే మీద వెళ్తుంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వెరీ నియర్. ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ కి 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ రోడ్డు పక్కన హైవే NH5 రైట్ సైడ్ ఉంటుంది. అక్కడ అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన 1 year ఉన్నాను. కెరియర్ స్టార్ట్ అయింది. తర్వాత పాల్ గారు బంధువులు అవడం వల్ల, లేదు నేను ఆయన ద్వారా ఎక్కడికైనా ఫారెన్ ఛాన్స్ వస్తుందేమో మా నాన్నగారు ఆలోచించి అక్కడ పెట్టడం జరిగింది. అయితే పాల్ గారి కన్నా వాళ్ళ అన్నయ్యతో మేము ఉండడం వల్ల వాళ్ళ అన్నయ్య కొంచెం అడమెంట్ క్యాండిడేట్. ఆయన ఇప్పుడు నో మోర్ అనుకోండి, డేవిడ్ రాజు గారు. ఆయనతో మనకు కుదరక నేను ఇంకా 1 year అయిపోయినంటే నేను బాంబే వెళ్ళి, బాంబేలో 6 నెలలు మన ల్యాంకోలో జాబ్ చేసి, మన విజయవాడ మన రాజగోపాల్ గారి సిరీస్ గారి మధు వాళ్ళు అక్కడ బాంబేలో కొలాబాలో ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాజెక్ట్ లో 8 నెలలు వర్క్ చేసి అక్కడి నుంచి 98 August 28న 1 fine morning నేను మస్కట్ వెళ్ళిపోవడం జరిగింది. మస్కట్ లో కూడా ఏదన్నా ఉద్యోగం అక్కడ? మస్కట్ లో గల్ఫార్ అని ఒక ఫేమస్ కంపెనీ సార్. అందులో నేను చాలా చిన్న పొజిషన్ లో వెళ్ళాను. వెళ్ళి ఒక 1 year అయ్యాక నేను ఇమ్మీడియట్ గా కంపెనీ మారి ఒక స్పాన్సర్ ని చూసుకొని అక్కడే నేను ఒక 2-3 years ఒక కంపెనీలో జాబ్ చేస్తూ తర్వాత నేను ఓన్ గా స్లోగా మొదలు పెట్టాను సార్. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ ఒమన్ మీరు ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నారు అంటే సహజం. మీరు ఆర్థికంగా స్థిరపడ్డారు, పెద్ద పెద్ద కంపెనీల్లో చేశారు, మీకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఉంది. ఎందుకంటే కేఏ పాల్ గారు సన్నిహిత సంబంధాలు, మరి ల్యాంకో అప్పుడు ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ సంస్థ, మరి అక్కడ అనుభవం, సాక్షాత్తు మీరే సివిల్ ఇంజనీర్ కాబట్టి ఒమన్లో మస్కట్లో మీరు చేసిన ఉద్యోగ ఎక్స్పీరియన్స్, మీరు కొద్దిగా ఆర్థికంగా బలపడిన తర్వాత చాలామంది అక్కడ తెలుగు వారికి సహాయం చేయాలి అనే కోరిక కలగటమే చాలా గొప్పదనం. అది ఎలా కలిగిందండి? అది యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు ఉండేవారు సార్. అందరూ బ్లూ కాలర్ వర్కర్స్ ఎక్కువ మంది ఉండేవారు. మన తెలంగాణ సోదరులు, ఈ గోదావరి డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ సర్వెంట్స్ వీళ్ళందరూ ఉండేవారు. అంటే ఫిజికల్ వర్క్ చేసిన చాలా మంది ఉండేవారు. ఇంజనీర్స్, ఈ అకౌంట్ సైడ్ తక్కువ మంది ఉండేవారు. అయినప్పటికీ మలయాళీస్ తర్వాత తమిళియన్స్ తర్వాత మనమే ఎక్కువ. అపార్ట్ ఫ్రమ్ గుజరాతీస్, మనం చెప్తే గుజరాతీస్ ప్రీడామినెంట్ అక్కడ ఒమాన్ లో.
అంటే వ్యాపారంగానే వ్యాపారంగానే వాళ్ళు అసలు ఒమాన్ కనిపెట్టిందే వాళ్ళు ఒకప్పుడు దగ్గరగా సముద్రయానం నుంచి వెళ్ళి ఒమాన్ అనేది ఒక దేశం ఉందని చెప్పేసి ఒకప్పుడు మన కరెన్సీని అక్కడ వాడి వాళ్ళతో బాగా సంబంధాలు పెట్టుకుని ఆ దేశ రాజుతో కిమ్జీ రామ్దాస్ అని ఒక పెద్ద ప్రామినెంట్ ఫ్యామిలీ, కిమ్జీస్ ఫ్యామిలీ అంటారు. వాళ్ళు వెళ్ళి ఈరోజు ఇండియన్స్ కి ఈరోజు కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నారు ఒమాన్ అంటే కిమ్జీ రామ్దాస్ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నమాట. అది గ్రేట్. అది తర్వాత అప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒమానీస్ అయిపోయారు. అంటే వాళ్ళు పౌరసత్వం, ఒమాన్ పౌరసత్వం వచ్చింది వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని. ఇప్పుడు వాళ్ళ వల్లే మాకు హిందూ మహాజన్ అనే ఒక సంస్థ ఉంది, టెంపుల్స్ ఉన్నాయి. మేము హిందూ మహాజన్ సంస్థ ఉంది. అక్కడ ఒక శివాలయం ఉంది, ఒక శివాలయం ఉంది, కృష్ణాలయం ఉంది. మన మోడీ గారు వచ్చి సందర్శించారు అక్కడ శివాలయంకి. 100 years హిస్టరీ ఆ శివాలయంకి. చాలా గొప్ప విషయం, చాలా పవర్ఫుల్ ఆ శివాలయం కూడా. మీరు రెగ్యులర్ గా వెళ్తుంటాం. అక్కడ పూజలు పునస్కారాలు అన్ని మేము మన తెలుగు వాళ్ళందరికీ కలిపి ఈ లింగార్చన అనేది, కార్తీక భోజనాలు లింగార్చన అనేది మేమే చేస్తాం తెలుగు కమ్యూనిటీ ఒమాన్ గా. అలాగే సీతారాం కళ్యాణం చేస్తాం. ఈ రెండింటికి మేము చేస్తాం. బతుకమ్మ ఉత్సవాలు కూడా మేము స్టార్ట్ చేసి మన తెలంగాణ సోదరులు చేస్తుంటే వాళ్ళతో పాటు మేమే అసలు మన బతుకమ్మ ఎందుకు చేయకూడదు అని చెప్పి మేమే మొదలుపెట్టి ఒక 12-13 ఏళ్ళ క్రితం మేమే మొదలుపెట్టి, తర్వాత ఇంకా వాళ్ళు సెపరేట్ స్టేట్ అయ్యాక వాళ్ళు సరదా పెడితే మీరు చెయ్యండి మేము వెనక్కుంటాం అని చెప్పి ఇలా ఆ విధంగా మేము చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి యూత్ ఫోర్స్ అనేది మీరు అక్కడ ఫౌండర్ ప్రెసిడెంట్ గా స్థాపించడం జరిగింది. ఇది గల్ఫ్ దేశాలన్నిటికీ కూడా ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లాగా ఒక పెద్ద ఫోర్స్ని మీరు అక్కడ గల్ఫ్లో అనేక కార్యక్రమాలు, ఇండియా నుంచి కళాకారుల్ని మరి అందరినీ తీసుకెళ్ళి ప్రోగ్రామ్స్ పెట్టడం, మ్యూజికల్ నైట్స్ పెట్టడం, ఓపెన్ థియేటర్స్ కండక్ట్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేశారు. మరి అది ఏంటి, మెగాస్టార్ అంటే మీకు అభిమానమా? ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొని, ఎందుకంటే మెగాస్టార్ అభిమానులందరూ కూడా ఇక్కడ రక్తదానం అది కూడా చేయటం మనం చూస్తూనే ఉన్నాం. బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేకమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఇండియాలో కూడా చేస్తున్నారు. కానీ విదేశాల్లో చేయటం అంటే అది మరి డెఫినెట్గా అందులో మీరు తెలుగు సంఘాల్లో ప్రాముఖ్యత అప్పటికే సంపాదించుకున్నారు. మరి ఇది చేయటం విశేషం. అదే చెప్పాను కదా సార్, ఏమైందంటే సౌత్ ఇండియాలో అందరికీ గుర్తింపు ఉంది, మన తెలుగు వారికి ఈ దేశంలో ఎందుకు గుర్తింపు ఉండకూడదు? మనందరం ఒక యునైటెడ్గా ఏదో ఒకటి మంచి పని చేయాలి, యునైటెడ్గా మనందరం కలిసి రావాలని ఒక తపన తెలుగు మీద నాకు ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సినిమాలు చిన్నప్పుడు చూడడం వల్ల, ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల 82-83లో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన వెహికల్ ఎట్టేస్తాడు ఒక 20-30 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయే హిస్టరీ మాది. అలాంటి చూసి మనం ఎందుకు తెలుగు వాళ్ళందరికీ మనం ఏదో ఒకటి చేయాలి అన్న ఫీల్డ్లోకి వెళ్ళి, దీనికి అప్పుడు చిరంజీవి గారు మంచి పీక్స్లో ఉన్నారు. ఈయన పేరు పెడితే అందరం ఓట్ అవుతాం. ఎలాగ మనం స్వతహాగా ఆయన పేరాభిమానులు కాబట్టి అందరిని పోగు చేసి మనం చిరంజీవి గారి పేరు మీద ఏదో జస్ట్ ఒక ఫ్యాన్ క్లబ్ పెడదామని పెట్టాం సార్. పెట్టాక దానికి తోడు ఏం చెయ్యాలని అనుకుంటే ఒక ఫైన్ మార్నింగ్ ఒక శుక్రవారం ఆగస్ట్ 22 ఆయన బర్త్డే అయితే ఒక శుక్రవారం ఆగస్ట్ 22 పడింది. ఆ రోజు అనుకోకుండా ఒక 35 మంది వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేసాం. ఆ రోజు మరి ఆ ముహూర్త బలం, ఆ డే గొప్పతనం ఏమో తెలియదు. దానికి ఆ రోజు మేము బ్లడ్ డొనేషన్ ఇచ్చి బయటకు రాగానే ఆ లోకల్ పేపర్ వాళ్ళు ఎవరో వచ్చి మీ సంస్థ ఏదంటే మేము ఇలా చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఆయనే చెప్పాడు, మీది CMYF అని పెట్టుకోండి, చిరు మెగా యూత్ ఫోర్స్ అని పెట్టుకోండి. ఆయనే సజెస్ట్ చేసి తర్వాత మేము లోగో ఇచ్చామండి. అప్పుడు ఆ పేరు మీద స్టార్ట్ చేసి సంవత్సరానికి 3 నుంచి 4 దఫాలు, ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఒక పెద్ద క్రౌడ్ 150 మంది నుంచి 180, ఒక్కోసారి 280 మంది, 270 మంది కూడా వచ్చే రోజులు ఉన్నాయి బ్లడ్ డొనేషన్. ప్రతి ఈ సంవత్సరానికి ఒక 1000-1200 యూనిట్లు మన సంస్థ నుంచి అక్కడ ఇప్పటికి ఇస్తున్నాం. 2003 నుంచి రేపు 21 మార్చి 21 మరలా శుక్రవారం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. చరణ్ బాబు బర్త్డే పురస్కరించుకొని రేపు మార్చి 21 ఉంది.
ప్రతి ఏడాది 3 నుంచి 4 దఫాలు ఇవ్వడం మొదలుపెట్టి, అంటే మీరు అనుకోవచ్చు మీరు ఎంత చదువుకొని ఏంటి సినిమా వాళ్ళ పేరు అదని కాదండి. చిరంజీవి గారు అనే వ్యక్తి ద్వారా మనందరం కలిసాం, ఆయన ద్వారా మనందరం యూనిట్ అయ్యాం. ఆయనకి కూడా అక్కడ దేశంలో మంచి సేవా కార్యక్రమం చేస్తాను. ఆయన పేరు మీద చేస్తే మనకి ఇక్కడ కూడా మనకి సపోర్ట్ ఉంటుంది, మాస్ అంతా మన దగ్గరకు వస్తారు. ఈ దృక్పథంతో మన తెలుగు వారందరికి మన టోటల్ ఎయిమ్ ఏంటంటే తెలుగు వారందరినీ ఒక అంబరాల కింద చెయ్యాలి, తెలుగు వారికి మనం ఏదో సర్వీస్ చెయ్యాలి. ఆ గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా అది ఎప్పుడు పొగడరా నీ జాతి నిండు గౌరవం అని. తెలుగు అంటే నాకు ఎందుకన్నా విపరీత నిర్మాణం. బహుశా తెలుగు లెస్సనే దేవరాయలు గారు చెప్పినట్టు తెలుగు అంటే ఒకప్పుడు 42 మంది లోక్సభ మెంబర్స్ తో సౌత్ ఇండియాలో టాప్ లో ఉన్న ఈ రోజు ఇక్కడ లిస్ట్ లో మనం ఎందుకు ఈ దుస్థితి రావాలని చెప్పి ఆ థాట్ లో కేరళ వాళ్ళ మీద పోటీగా మనం అందరం చేయడం. ఇంకా అప్పటి నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ కార్తీక వనభోజనాలు, కార్తీక మాసం. మెగా బ్రదర్స్ ఎవరైనా అక్కడికి రావటం జరిగిందండి? నాగబాబు గారు వచ్చారంటే, మన సాయి తేజ్ వచ్చారు, సాయి ధర్మ తేజ్ వచ్చారు. అలాగే మన బన్నీ ఒకసారి రావడం జరిగింది, అల్లు అర్జున్ అందరూ వచ్చారు. స్వామినాయుడు గారు అక్కడ మన బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఆయనతో మీకు కోఆర్డినేట్ చేసి మనకు కావాల్సిన వారిని ఎప్పుడైనా వాళ్ళకి టైము సమయాభావం ఉంటే వాళ్ళు తీసుకొని ఆయన మాకు పెద్ద దిక్కుగా కోఆర్డినేట్ చేస్తారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ తో మేము సర్వీస్ మాస్కట్లో చేస్తాం. అనేకమైన ప్రాబ్లమ్స్ అక్కడ. ఇప్పుడు మీరు తెలుగు కమ్యూనిటీ ఆఫ్ ఉమెన్ అనే దానిలో పెద్ద దిక్కుగా ఉన్నారు. అట్లా ఆ సంస్థ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఆ సంస్థ ఎలా తెలుగు ప్రజలకు అక్కడ ఉపయోగపడుతుంది? అంటే కార్మికులు ఉంటారండి అక్కడ, అంటే కొంతమంది ఇల్లీగల్గా ఉండొచ్చు, కొంతమంది తక్కువ జీతానికి పని చేస్తూ ఉండొచ్చు, ఎక్కువ పని గంటలు ఎక్స్ప్లాయిటెడ్, అంటే కొంతమంది ఎక్స్ప్లాయిట్. ఈ మధ్య వీడియో కాల్స్లో కూడా చేసి నన్ను రక్షించండి అని పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబుకి, వీళ్ళందరికీ కూడా వీడియో కాల్స్ అటాచ్ చేసి పెడతా ఉన్నారు. వాళ్ళు రక్షిస్తున్నారు కూడా. రేవంత్ రెడ్డిని కూడా అడగటం జరిగింది, ఆయన రక్షించాడు. అలాగే మీరు కూడా ఒక కార్యక్రమంలో ఒక అతన్ని మీరు కూడా హెల్ప్ చేశారని విన్నా. చాలా మంది సార్, ఒకరే కాకుండా చాలా మంది మా సర్వీస్ లో మేము చాలా సర్వీస్ చేసాం. అంటే చేసింది చెప్పుకోవడానికి అంత ఇది కాదు, అయితే చెప్పాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లమ్స్ ఎన్ని, మనకి సమయభావం ఎంత, ఉన్న దాంట్లో మనకు ఆర్థిక వనరులు మరీ తక్కువ, ముందుకొచ్చి సమయం కేటాయించి పనిచేసిన వాళ్ళు అతి తక్కువ. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి అనమాట. మేము ఎంత చేసినా ఇంకా కావాలి. సర్వీస్ చేయడానికి ఒకప్పుడు నాని ఫాల్కే వాలా గారు చెప్పినట్టు ఈ దేశం చాలా మంది లీడర్స్ అవసరం అని ఇప్పుడు ఆయన ఒకప్పుడు చెప్పారు. భారతదేశానికి ఎక్కువ పార్టీలు అవసరం, ఎక్కువ లీడర్స్ అవసరం. అలాగే ఇప్పుడు ఆ మస్కట్లో ఈ తెలుగు వారు అందరూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా మంది సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ముందుకు రావాలి. మనం ఎంత చేసినా అక్కడ మనకు చాలట్లేదు. ఉదయాన్ని ఒక కాల్ వస్తుంది, మధ్యాహ్నం ఒక కాల్ వస్తుంది, రాత్రికి ఒక డొమెస్టిక్ సర్వెంట్ నాకు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, నేను వెళ్ళిపోవాలండి అలాగని ఒక కాల్ వస్తుంది. ఏ కాల్కి అటెండ్ అవ్వాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఇవన్నీ మానేసి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి చెప్తే వాళ్ళకి ఇదే ప్రాబ్లం. వాళ్ళకి స్టాఫ్ పరిమితం, వాళ్ళు ఎక్కువ చేయలేకపోతున్నారు. అయితే దీని అంతటికి మూలాలు ఏంటంటే, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు పూర్తి అవగాహన చేసుకొని నేను ఎవరి దగ్గరకు వస్తానో, వాళ్ళు పూర్వాపరాలు ఏంటి, వాళ్ళ పూర్వాశ్రమంలో మంచి వాళ్ళ కాదా, వాళ్ళు నెలకి జీతం ఇస్తారా కదా, ఇవన్నీ తెలుసుకొని రావాలనేది మా అందరిది మీ ద్వారా నేను మన తెలుగు పబ్లిక్ అప్పీల్ చేస్తున్నాను. అవన్నీ తెలుసుకొని వస్తే డెఫినెట్ గా అన్ని లీగల్ గా ఉంటే మనం ఎంతైనా ఫైట్ చేసి వాళ్ళ నుంచి మనం న్యాయం పొందవచ్చు. అది లేని పక్షంలో ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. అది ఈ ప్రభుత్వం కాన్సులేట్ ఇండియా ఎంబసీ అక్కడ ఉంటుంది కదా, మరి ఎంబసీకి రిప్రజెంట్ చేస్తే ఎంబసీ ఏమన్నా టేకప్ చేసే అవకాశం ఉంటుంది? ఆఫ్ కోర్స్ ఇండియన్ ఎంబసీ డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ అన్ని ఇండియన్ ఎంబసీ వల్లే క్లియర్ చేయలేదు, వేరే మార్గం లేదు. త్రూ ఇండియన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళు అప్పుడు లోకల్ లేబర్ కోర్ట్ పిలుస్తారు, లేబర్ కోర్ట్ వాళ్ళు రావడం, ఇవన్నీ ఒక ప్రక్రియ, ఇదంతా ప్రాసెస్. కాబట్టి ఇండియన్ ఎంబసీ వాళ్ళ దగ్గర తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేయడానికి మనలాంటి సర్వీస్ పీపుల్ అవసరం వస్తుంది.
ఎంబసీ డెఫినెట్ గా వర్క్ చేస్తుంది. కాకపోతే నేను చెప్పినట్టు ఎంబసీ వాళ్ళు ఎక్కువ మంది రిక్రూట్ చేసుకొని స్టాఫ్ ని పెంచి సమయాభావం అన్ని పే చేయాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఇల్లిటరేట్స్ రావడం వల్ల ఈ ప్రాబ్లం అంతా ఎక్కువ వస్తాం. అయితే ఇటీవల జస్ట్ ఒక 2 months నుంచి రూల్స్ అన్ని టైట్ చేశారు. గవర్నమెంట్ టైంకి జీతాలు ఇవ్వకపోయినా ఏమవ్వకపోయినా ఓనర్స్ మీద యాక్షన్ తీసుకోవడం అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ఇటీవల మీరు గల్ఫ్ దేశాలన్నిటికీ డెఫినెట్గా కొద్దిగా వెస్టర్నైజ్ లుక్ ఉన్న దేశంలో ఒమన్, మస్కట్, అలా అబుదాబి, మస్కట్ ఈ 2 కూడా కొద్దిగా వెస్టర్నైజ్డ్గా అనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ కేంద్రంగా మీరు జనసేన కార్యక్రమాలని అధికంగా చేశారని వార్తలు బాగా వస్తూ ఉన్నాయి. ఎందుకనంటే సోషల్ మీడియాలో కూడా మీరు చాలా ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నారు. ఈ జనసేన కార్యక్రమాలను ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? అంటే మెగా బ్రదర్స్ సహజంగా మీరు చిరంజీవి చిరు మెగా యూత్ ఫోర్స్నే మరి అక్కడ గల్ఫ్లో నడిపించినప్పుడు ఇది సహజంగా వచ్చే పరిణామమే. అది అంటే జరిగిందా? బేసికల్ గా పవన్ కళ్యాణ్ గారు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు నాకు పెద్ద అంత ప్రేమ ఉండదు. అయితే ఆయన అన్ని చూస్తాను, కానీ అంత పెద్ద ఇది ఉండదు. కానీ చిరంజీవి గారు అంటే నాకు పిచ్చి ప్రేమ. ఆయన సినిమాలు ఒక్కోటి 10 సార్లు 15 సార్లు మస్కట్ నుంచి దుబాయ్ కారు మీద సినిమా చూసి మళ్ళీ వచ్చేసి నేను బొంబాయిలో ఉండేటప్పుడు సినిమా చూడడానికి ఇక్కడ హైదరాబాద్ వచ్చి మళ్ళీ బొంబాయి వెళ్ళిపోయి ఈ హిస్టరీ అనమాట. అంత అభిమానం చిరంజీవి గారు అంటే. ఆ మధ్య సినిమా ఒకటి వచ్చింది కదా మన ఖైదీ నెంబర్ 150, ఆ సినిమా నా కంపెనీ వాళ్ళందరికీ హాలిడే కూడా ప్రకటించారు. అది పెద్ద వైరల్ కూడా అయింది. అది నేనే నా కంపెనీ ద్వారా హాలిడే ఇచ్చాను. అయితే ఇంతలాగా ఉన్న నేను పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు దగ్గరయ్యానంటే, పవన్ కళ్యాణ్ గారిలో ఒక డైనమిజం ఉందండి. ఆయన ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఆయన అల్లాడిపోతారు. ముక్కుసూడితనం. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే స్పందించే గుణం చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారంటే స్పందించే గుణం ప్రపంచంలో చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాగే డబ్బు మీద మోజు లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ 2 క్వాలిటీలు ఆయన నాకు దగ్గర చేసేసారు. ఎందుకంటే మీ జోబులో ఈరోజు డబ్బులుంటే రేపటికి ఏమవుతుందో తెలియకుండా ఇచ్చేసిన క్యాండిడేట్లు ఏ ఫీల్డ్లో నేను ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో అస్సలు ఉంటారు. ఈ రోజు 100 కోట్లు ఖర్చు పెట్టాం, రేపు 120 కోట్లు వస్తే బాగుంటుంది, ఎల్లుండి ఎలక్షన్ మళ్ళీ 150 కోట్లు చేద్దామనే ఈ ఆధునిక ఈ విశ్వాలయంలో అలాంటి అద్భుతమైన నాయకుడు సీఎం అయిపోయి కూడా పంచాయతీకి ₹1,00,000 చెప్పిన విజయవాడ సరౌండింగ్ ఇచ్చి చేయడం, సొంత డబ్బులు పంచాయతీరాజ్ ఫారెస్ట్ తీసుకొని, అంటే ఆ నేచర్ మమ్మల్ని చాలా దగ్గర చేసింది. ఇవన్నీ వదిలేండి, ఈ పార్టీలు, ఈ కులాలు, మతాలు అన్ని వదిలిస్తే యాజ్ ఏ పర్సన్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఒక పెద్ద అది నాకేంటంటే ఇంకా ఇలాంటి మనిషి మళ్ళీ మన తెలుగునాట దొరకరు. ఇలాంటి ఆయన మనందరం కాపాడుకోవాలి అనే దృక్పథం తప్పించి ఇంకెవరి మీద మనకి కోపమని కాదు, ఇది కాదు. సేవా కార్యక్రమాల విషయానికి వస్తే చిరంజీవి అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు చేసే సేవా కార్యక్రమాలకి అంత ఎక్కువగా జన సైనికులు వాళ్ళు ఏంటంటే సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరించడానికే వాళ్ళ శక్తి అంతా ఉపయోగిస్తున్నారా? ఎలా ఉంది? ఇప్పుడు ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, దానిలో జన సైనికుల పాత్ర, గల్ఫ్ జన సైనికుల పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు? నేను అక్కడి నుంచి ఎలక్షన్ ముందు అంతా ఆర్థిక వనరులు మాకు తోచినంత ఆర్థిక వనరులు ఇండివిజువల్ క్యాండిడేట్స్ పొందడం జరిగింది, పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పెద్ద ఎక్కువ కాదు, మాకు తోచినంత మేము ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఒక 1 month ఎవరు చేయకపోతే రాజుగారింటో పాల అయిపోద్ది కదా, అందరూ వేస్తారు అనుకుంటా. అయితే నేను మా విజయనగరం జిల్లాలో జనసేన టికెట్ ఒకటే నెల్లిమర్ల సెగ్మెంట్కి ఇవ్వడం జరిగింది. శ్రీమతి లోకం మాధవ్ గారు మనకు ముందు నుంచి లోకం ప్రసాద్ గారు ఆవిడ నాకు పరిచయం, మా ఫ్రెండ్స్ అమెరికన్ ఫ్రెండ్స్ ద్వారా నాకు బాగా క్లోజ్. ఆవిడని గెలిపించడానికి అని చెప్పేసి నేను 1 month నేను అన్ని వదిలేసి వచ్చి అక్కడ నేను గ్రౌండ్లో వర్క్ చేశాను. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఉన్న జనసేన సీట్ని గెలిపించాలి, అది నా నైతిక బాధ్యత. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు నన్ను రమ్మన్నారా, నాగబాబు గారు రమ్మన్నారా అనేది నాకు అనవసరం. నేను వరకు నెల్లిమర్ల అందువల్ల చాలా విశేషం. ఆవిడ గెలుస్తుందని ముందు నేను 10 days ముందే నేను అందరికి చెప్తాను. అందరూ అన్నారు ఓడిపోయిన లిస్ట్ లో ఆమె
ఉంటారని అవునా? అన్నారు. చాలా మీకు మంది తెలియదు, అనుకున్నారు. నాకు తెలుసు. ఎందుకంటే గ్రౌండ్ లో నేనున్నాను. అక్కడ కమ్యూనిటీ బ్యాలెన్స్ లో అవతల వాడి మీద నెగిటివ్నెస్ ఇవన్నీ నాకు తెలుసు. 100% ఆవిడ గెలుస్తారని నేను ముందే డంకా బదా అని చెప్పాను. అప్పటికి ఏ సర్వే రాకముందే నేను చెప్పాను. బెట్టింగ్లు కూడా అందరూ రెడీ అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి, 100% ఇప్పుడు గెలుస్తారని చెప్పాను. ఆవిడ అలాగే గెలిచారు. నా వంతు సహాయం నేను పొలిటికల్ గా నేను మంచి స్పీకర్ను కూడా, నాకు రాజకీయ అవగాహన కూడా మా జిల్లా ప్రజారాజ్యం టైం నుంచి కూడా జిల్లా మీద నాకు బాగా పట్టు. అందరు నాయకులు నన్ను పోలుస్తారు కాబట్టి అది కొంచెం యాడ్ అయింది. లక్కీగా వర్క్ చేశాను. రాబోయే రోజుల్లో మండల పరిషత్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరి మీ విజయనగరం జిల్లాలో ఉన్న మళ్ళీ మీరు ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టి చెందిన వారు కాబట్టి జనసేన తరపున, కూటమి తరపున ఏమన్నా మరి బరిలోకి దిగే అవకాశం ఏమన్నా ఉందంటారా? ప్రత్యక్షంగా అయితే రాజకీయాలకు వచ్చి మరలా అది నాకెందుకో అది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నదే ఈ రొంపులో ఎందుకు ఇంత మంచి నాయకుడు దూరాడా అలాగని అందరూ అలాగనుకుంటే సంఘాన్ని బాగు చేసిన వాడు అవడం అది కూడా ఉంది. కానీ నాకు అంత ఓపిక అంత ప్రజారాజ్యం టైంలో వచ్చాను, 1 year వదిలేసి అన్ని వచ్చి చేశాను. ఇప్పుడైతే మాత్రం ఆలోచన లేదు, ఇది లేదు. అయితే నా వంతు సహాయం, నా వంతు నా వాగ్దాటితో 10 మందిని మెప్పించడం, 10 మందిని ఇచ్చేయడం. నేను ఎప్పుడు కూటమికి అనుకూలంగా డిఫరెంట్ గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మరొక 10-15 ఏళ్ళు కంపల్సరీ రూల్ చేయాలని మనసా వాచ కర్మగా నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ గల్ఫ్లో మీరు ఉన్న సమయంలో మరి చాలా ప్రమాదాల్లో కార్మికులు తెలిసి తెలియక చనిపోతూ ఉంటారు. మరి వాళ్ళని ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేయాలంటే, ఇండియా పంపించాలంటే దానిలో వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఏమి ఉండకపోవచ్చు. అలాంటి వాటిలో ఏమన్నా ఎలా జరుగుతుందండి ఆ ప్రాసెస్? అది మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు అంటే, వర్క్ చేసిన వాళ్ళు ఏమైనా చనిపోయినా ఆ కంపెనీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ పిఆర్ఓ వస్తాడు, ఇండియన్ ఎంసీకి వెళ్ళి, అలాగే లేబర్ ఇన్సూరెన్స్ అవన్నీ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. వేరేజ్ ఎవరైతే అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఆ కంపెనీ నచ్చక బయటికి పారిపోయి ఇలా పనిచేసిన వాళ్ళందరూ ఏమైనా యాక్సిడెంట్లో చనిపోతే వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇలాంటి కేసులు మేము చాలా మటుకు మేము డిపోర్ట్ చేయడం జరిగింది. ఆ డెడ్ బాడీని చేసి, ఒక డెడ్ బాడీని పంపించాలంటే మినిమం ఒక 7-8 days, 1 week మేము కష్టపడితే కానీ అవన్నీ మీకు తెలుసు. శ్రీదేవి గారు లాంటి పెద్ద స్టార్ త్రూ లీగల్ గా తేడానికి ఎన్ని రోజులు, 4-5 రోజులు పెట్టండి. అటువంటిది ఇది లేని వాళ్ళని అక్కడ చనిపోతే తేడానికి డెఫినెట్ గా 1 వారం రోజులు అయితే కేటాయించాలి. ఇలాంటి డెడ్ బాడీలు మేము చాలా పంపించాం. అందుకని మీ ద్వారా నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ గా మీరు లేబర్ కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేయండి, అలాగే ఇండియన్ ఎంబసీకి వెళ్ళి కంప్లైంట్ చేయండి. తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కానీ ఏమీ లేకుండా మీరు బయటికి బాగాలేదని అక్కడెక్కడ పని చేసుకుంటూ ఏదో డైలీ వేజ్ ఎక్కువ డబ్బులు వస్తాయని పని చేస్తే రేపటి రోజు ఏదైనా ప్రాబ్లం అయితే అందరికీ ప్రాబ్లం అవుతుంది. మీకు మీ జన్మనొచ్చిన ఊరికి కానీ, మీ విద్యాభ్యాసం జరిగిన ఊరికి కానీ మీరు ఏదైనా సేవ చేయాలి అనే కోరిక మీలో ఏమన్నా మిగిలిపోయిందా? మీరు చేస్తూ ఉన్నారు? ప్రజెంట్ అయితే అంత ఓపెన్ అప్గా నేనేం చేయలేదు సార్. అది మా నేటివ్ ప్లేస్ భీమసింగి. డెఫినెట్గా రేపటి రోజు మా ఊరికి డెఫినెట్గా మేము చేయాలని అనుకుంటున్నాం. ఏదైనా అవకాశం వస్తే ఆర్థిక పరంగా అయినా, ఏదో పర్సనల్గా హెల్ప్ చేయడం వేరు, సమిష్టిగా గ్రామానికి ఏదైనా ఇది ఇచ్చినప్పుడు ఒక ఆలయ నిర్మాణానికి కానీ ఇలాంటి వాటికి చేతనైన సాయం చేయడానికి రానున్న రోజుల్లో డెఫినెట్గా సమిష్టిగా నేను చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రపంచం అంతా గెలిచి ఊర్లో మనం ఊడిపోతే పద్ధతిగా ఉండదు. కాబట్టి డెఫినెట్గా నేను ఈరోజు కాకపోయినా ఇంకా రానున్న రోజుల్లో ఊరికి అంటూ నేను డెఫినెట్గా స్టిక్ అయి ఉన్నాను సార్. అక్కడ అవకాశాలు మస్కట్ ఒమెన్లో లేకపోతే గల్ఫ్లో కానీ, ఇప్పుడు జనరల్గా ఇండియన్ యూత్ అంతా కూడా ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం అమెరికా ఆ ప్రాంతాలకి, జనరల్ ఇంజనీరింగ్ తగ్గింది. ఇంజనీరింగ్ అభ్యర్థులకి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, బేసిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, వీళ్ళకి అవకాశాలు గల్ఫ్లో ఎక్కువగా ఉంటాయా? లేకపోతే ఓన్లీ బ్లూ కాలర్ జాబ్స్ బ్లూ కాలర్ వాళ్ళకి ఎలాగా ఉంటాయి సార్. అలాగే ఈ
సివిల్ ఇంజనీర్స్కి, మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి పీడిఓ అని పెట్రోలియం డెవలప్మెంట్ ఆఫ్ ఒమాన్ అని, దాంట్లో మంచి శాలరీస్లో ఉంటాయి. అలాగే అక్కడ ఒమాన్లో సోహార్ అని ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంది. అక్కడ ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్, యాన్సిలరీ యూనిట్లు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా చాలా మంది మన తెలుగు వారు చేస్తున్నారు. చాలా మంది ఇటీవల కాలంలో ఇంజనీర్స్ చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. తమిళ వాళ్ళకి ఇంచుమించు పోటీ పడుతూ అంత ఎక్కువ మంది మన వైట్ కాలర్స్ తెలుగు జనాలు ఉన్నారు, ఫ్యామిలీస్ తో ఉంటున్నారు. ఒకప్పుడు రోజులు వేరు. మేము అప్పుడు ఆ రోజు 2000 ప్రాంతంలో వెళ్ళినప్పుడు భూతత్వంలో చూస్తే కానీ ఎవరు దొరికేవారు కాదు. ఈ రోజు మేము ఒక సినిమాల దగ్గర కానీ, తెలుగు సినిమాలకు కానీ, లేదా మేము చేస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేలాది మంది వస్తున్నారు. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే ఓకే. ఇక చివరగా ఈ బ్లూ కాలర్, ఈ వైట్ కాలర్, ఈ జాబ్స్ చేసి ఎంతకాలం చేస్తే వాళ్ళకి ఏదైనా పౌరసత్వం వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే పౌరసత్వం గల్ఫ్ దేశాల్లో రావటం అనేది ఇంపాసిబుల్? పౌరసత్వం అనేది గల్ఫ్ దేశాల్లో లేదు సార్. ఎస్పెషల్లీ ఒమాన్ గురించి నాకు పూర్తి తెలుసు కాబట్టి 2 years ఒకసారి మీరు వీసా రెన్యువల్ చేసుకోవడం. ఓనర్ ఇంట్రెస్ట్ బట్టి నిన్ను కంటిన్యూ చేయాలంటే 2 years ఒకసారి ఆటోమేటిక్ రెన్యువల్ చేస్తుంటారు. నీ వర్క్ నచ్చితే కంటిన్యూ చేస్తుంటారు. 20 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్క కంపెనీ బిజినెస్ ఏమైనా చేసుకునే అవకాశం, బిజినెస్ కూడా అక్కడ లోకల్ స్పాన్సర్ ఎవరో ఒకరు ఉండాలి కంపల్సరీ. ఒక మనిషి అయితే ఉండాలి. ఓ లోకల్ స్పాన్సర్ పెట్టుకొని బిజినెస్ చేస్తే ఒమాన్ మంచి పీస్ఫుల్ కంట్రీ సార్. చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్. మిగతా గల్ఫ్ దేశాలన్నిటికన్నా పౌరసత్వం మాత్రం రాదు. మరి ఇక్కడ నుంచి వెళ్ళిన దంపతులకి అక్కడ పుడితే పౌరసత్వం వచ్చే వాళ్ళకి కూడా రాదు. మీరు ఎంబసీ ద్వారా మీరు పాస్పోర్ట్ తెచ్చుకోవడం, ఇండియన్ పాస్పోర్ట్ మీకు వస్తుంది, అంతే, ఇంకేం లేదు. కానీ ఆ కంట్రీ ఫ్రెండ్లీ కంట్రీ, చాలా చక్కగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ టైం ఉంటుంది మీకు. మిగతా యాక్టివిటీస్కి లిమిటెడ్ అవర్స్ టైం వర్కింగ్. అది కాయిటీవీ ప్రేక్షకులకు, తెలుగు వారికి మరి వాళ్ళకి మీరేమైనా సలహా ఇచ్చే, మరి జన సైనికులకు, చిరంజీవి అభిమానులు మీరు ఒక సందేశాన్ని? ఎక్కడున్నా ఏమున్నా ఈ పార్టీలు, ఈ ప్రాంతాలు, ఈ మతాలు, కులాలకి అతీతంగా సంఘటితంగా, ఇందాక నేను స్టూడియోకి రాగానే కేఎస్ఆర్ గారు చెప్పారు, ఈ మనం సంఘజీవులం కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే ఈ సంఘం ముందుకెళ్తుంది. అంతేగాని నేను ఈరోజు 3 పూట్ల భోజనం చేస్తాను, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, నైట్ కాస్త ఫ్రూట్స్ తినేసాను, పడుకుంటూ పోయానని కాకుండా నేను బతుకుతూ పక్కనున్న వాడి పరిస్థితి ఏంటి, నేనేమైనా చేతనైతే సహాయం చేయగలనా అని చేసిన నాడే మన సంఘం కానీ, మన తెలుగు సంఘం అయినా అవ్వచ్చు, భారతదేశం యూనిట్ అయినా అవ్వచ్చు, ఏదైనా ముందుకు వెళ్తుంది. ఈ మానవాళి బాగుపడుతుందని నేను గట్టిగా నమ్మిన వాడిని. అలాగే ఒక సొసైటీ కానీ, ఒక కుటుంబం కానీ, ఒక కులం కానీ, ఒక జిల్లా కానీ, ఒక ప్రాంతం కానీ బాగుపడాలంటే అందులో కొందరైనా ముందుకొచ్చి త్యాగం చేయాలి. ఆ త్యాగం చేయడానికి మీరు ముందుకు రండి. ఎవరో త్యాగం చేస్తే మీరు ఆ ఫలాలు అనుభవించరు కాదు, మీరు కూడా ఎందుకు రాకూడదని ఆ కోణంలో ఆలోచించి తప్పకుండా త్యాగానికి సిద్ధపడి ఈ జాతిని, ఈ భారతమాతని, ఈ తెలుగునాటిని మీరు అందరూ రక్షించాలని మీ ద్వారా అందరికీ సెలవిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే చందక రామదాస్ గారు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.